అందరికీ నమస్తే. వాయిస్ వర్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి తెలుగు జాతీయ దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూశారు కదా ఈరోజు వార్తలు. సో మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. సో రెగ్యులర్గా మీరు న్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ చదవచ్చు. అండ్ ఈ పేపర్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఉన్నా సరే, మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా, అలాగే బర్త్డే విషెస్ అయినా, రిటైర్మెంట్ విషెస్ అయినా సరే స్క్రీన్ పై కమిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాడు. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే టెక్స్టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహం, చేనేత ముత్సాలకు పెట్టింది పేరు తెలంగాణ, గ్రీన్ టెక్స్టైల్ హబ్లను అభివృద్ధి చేస్తాం, ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే టెక్స్టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహం, చేనేత ముత్యాలకు పెట్టింది పేరు తెలంగాణ, గ్రీన్ టెక్స్టైల్స్ హబ్లను అభివృద్ధి చేస్తాం, ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అండ్ భారత్ నౌకాదళానికి మరో బలం, అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం, వరంగల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్పై ఏసీబీ పంజా, తనిఖీలో అక్రమ లావాదేవీలు, లంచాలు గుర్తింపు, భారీగా నగలు, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం, స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి అంటున్న కల్వకుంట్ల కవిత, గ్రూప్ 1 నియామకాలపై సుప్రీం తీర్పు ఎక్స్ వేదికగా స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి, టెక్స్టైల్స్ రంగంలో తెలంగాణ అగ్రగామి. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాము. సో అలాగే ఎస్టీల సంక్షేమంపై సర్కార్ నిర్లక్ష్యం, రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్దే, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని దుస్థితి, బడ్జెట్ నిధుల ఖర్చులో భారీ కోత, సిద్దిపేట్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు, అమరుడు కొమరయ్యకు కేసీఆర్ నివాళులు అర్పించారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే స్కూల్ ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి, నాడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు, టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, ఇసుక ఆదాయం మాఫియా పాలు, లెక్కలు తేల్చాలని మన్ని క్రిషాంక్ డిమాండ్, తెలంగాణలో కల్తీ మంటలు, సామాన్యుడి కడుపు కొడుతున్న మాఫియా. సో దీన్ని ఎడిటర్ అండ్ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ నందిమండలం వేణుగారు రాశారు స్పెషల్ ఆర్టికల్. భారత్ నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం, అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం, విశాఖలో ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, గనుల ముప్పు అవగాహనే రక్షణ, అసమాన శాస్త్ర పరిశోధకుడు విలియం క్రూక్స్, ఆయన గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. టెంపుల్ చైర్మన్ లక్ష్మణ్కు కవ్వంపల్లి పరామర్శ. సో తిమ్మాపూర్ న్యూస్ చూస్తున్నాము. కృష్ణవేణి హై స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్, విద్యార్థుల ఆత్మవిశ్వాసానికి నాంది. స్పోర్ట్స్ న్యూస్ చూస్తున్నట్లయితే నేను క్రికెట్ ఆడడం వారికి నచ్చడం లేదు, రహానే సంచలన వ్యాఖ్యలు, చెపాక్ కోటలో పంజా, చెన్నైకి సొంత గడ్డపై షాక్, ఐపీఎల్ 7వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం, భారీ స్కోర్ను అవలీలగా ఛేదించిన పంజాబ్ బ్యాటర్లు. ఫిలిం న్యూస్ చూస్తున్నాము. సైరా భాను, ఆది కొత్త సినిమా సైరా భాను, క్లాప్ కొట్టిన నటుడు కిరణ్ అబవరం, ఒత్తిడిని తట్టుకునే చిట్కాలతో శ్రీలీల, ఓటీటీలోకి ఎస్ సరస్వతి మూవీ. సో ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన స్వయ దర్శకంలో తెరకెక్కిన ఎస్ సరస్వతి మూవీ ఓటీటీలోకి వచ్చింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే పాకెట్ నవల్ మూవీతో ఎంతో నేర్చుకున్నా అంటున్న నటి మాలవిక మోహనన్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.